యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మన దేవుడు ప్రతిరోజు నూతన శక్తితో, బలముతో, కృపతో నింపుతున్నాడు. మనం ఎంతో కృతజ్ఞతలము. దేవుని ఘనపరచడానికను, స్తుతించడానికను, ఆయన మయంపరచడానికను మనము ఈ భూమిలో నివసిస్తున్నాం. ఈ వాక్యం వింటున్నా, ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం వింటున్న మీ అందరి జీవితంలో దేవుని యొక్క కృప విస్తరించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు త్వరలో ఒక అసాధారణమైన, అద్భుతమైన, మహత్తరమైన కార్యాన్ని దేవుడు మీకు జరిగించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పిల్లరా, కొన్ని రోజులుగా మనము తెలివి, దేవుడిచ్చిన విష్టాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదిమ సంఘంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానం కలిగిన వారు, ఈవెన్ పరిచారకులు కూడా, సామాన్యపు పనిచేసే, దేవుని పనిచేసే సాకారులు కూడా దేవుడు జ్ఞానం కలిగిన వారిని, తెలివి కలిగిన వారిని ఎన్నుకోమన్నాడు. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరైతే మరి ఈ సేవకి పిలువబడ్డారో, ఈ పరిచారకులుగా పిలువబడ్డారో, వారి జ్ఞానముతో నిండిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యం 6:5, 6:8 కూడా చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ దైవ జ్ఞానముతో, దైవ ఆలోచనతో నింపబడి ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఈ జ్ఞానం కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, జ్ఞానం ఏం చేస్తుంటే ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్, ఇట్ గివ్స్ పవర్ అన్నమాట. దేవునికి జ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్ ఏం చేస్తుంటే, మనము ఏదైతే దేవుని ఆత్మ ద్వారా గ్రహించామో దాన్ని మన జీవితంలో సబలపరచడానికి ఈ జ్ఞానం మనకు తోడ్పడతాయి. దేవుని నామానికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నా, నాకు అద్భుతం కావాలి, నాకు మేలు కలగాలి చెప్పి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు జ్ఞానవాక్యం ద్వారా, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, నీకు యెహోషువ 3:5 దేవుడు చూపిస్తాడు అని అనుకుందాం. 3:5లో ఏముంది? ఈరోజు జనులు పరిశుద్ధపరిచి నేను రేపు అద్భుతం చేస్తానంటున్నాడు. అంటే నీకు అద్భుతం కావాలంటే, నీకు విడుదల కావాలంటే నువ్వు ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలనే విషయం ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇక్కడతో ఆగిపోలేదండి. నువ్వు ఇప్పుడు గ్రహించేస్తావు. నేను గనక మిరక్కలు చూడాలంటే, అద్భుతం చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా. తెలుసుకుంటే మాత్రం చాలదు కదా, గ్రహించడం మాత్రం చాలదు కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. దేవుని నామానికి స్తోత్రం. ఆ పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేసేదే ఈ యొక్క తెలివి, విజ్డమ్, దేవుని యొక్క విజ్డమ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సో జ్ఞానం సమస్యలేంటో తెలియపరిస్తే, తెలివి ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని మన ముందు ఉంచుతాయి. హల్లెలూయా. అదొక పవర్ అన్నమాట, అదొక ఎబిలిటీ అన్నమాట. లైక్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కడుపు నొప్పి చెప్పి వెళ్ళారు. వెంటనే ఆయన వైద్యం చేయడు. మొదటిగా ఏం చేస్తాడు? డయాగ్నోస్ చేస్తాడు. అసలు ఎందుకు ఈ కడుపు నొప్పి వచ్చిందని కొన్ని స్కానింగ్ రాస్తాడు, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేస్తాడు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు కడుపు నొప్పికి గల కారణం కనుక్కున్నారు. ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. ఫుడ్ పాయిజన్ వలన కడుపు నొప్పి తరచుగా వస్తుందని డాక్టర్ కనిపెట్టేశాడు. ఇప్పుడు అలా మిమ్మల్ని పంపించాడు. మీ యొక్క సమస్యలు, మీకు ఎందుకు ఈ కడుపు నొప్పి వచ్చిందో ఆ కారణాలు తెలుసుకున్నాడు తప్ప ఇంకా పరిష్కారం చేయలేదు. ఆ పరిష్కారం ఎలాగా డాక్టర్ గారు ఇస్తారంటే, ఇదివరకే తన చదివిన తన అనుభవం నుండి, మరి దాన్ని చూచిన, విన్న వాటిని ఆధారం చేసుకొని ఇప్పుడు ఆయన మెడిసిన్ రాస్తాడు, ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. దీన్ని మనం ఏమనాలంటే తెలివి, జ్ఞానం అనాలి. దేవుని మనకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహుశా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ లైఫ్లో మీరు ఆత్మ పరిశోధన చేస్తున్నారేమో, ఎందుకు నాకు అద్భుతం జరగట్లేదు, నాకు ఎందుకు మేలు జరగట్లేదు, ఎందుకు నాకు స్వస్థత జరగట్లేదు,
ఎందుకు నాకు విడుదల రావట్లేదు? అందరూ సమస్యల నుండి బయటపడుతున్నారు, నాకు మాత్రం ఎందుకు పోరాటం? నేను మాత్రం ఎందుకు సతమతమైపోతున్నాను? ఫెయిలియర్ మీద ఫెయిలియర్ అని అనుకుంటున్నారేమో. మీరు గనక ఈరోజు జ్ఞానం తెలివి వివేకానికి ఆధారమగు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరితే మీ ఫెయిలియర్ కల కారణాన్ని ఆయన తెలియపరుస్తాడు. తర్వాత అదే జ్ఞానం అదే తెలివి ఏం చేస్తాయంటే, జ్ఞానం తెలియపరిస్తే తెలివి ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో, ఆ శోధన నుండి ఎలా బయటపడాలో దాన్ని మనకు బోధిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడిచ్చే ఈ ఉచితమైన జ్ఞానాన్ని తెలివిని పొంది ప్రభువును గణపరచాలని కోరుతున్నాను. ఈ మాటను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతారు ప్రభా. జ్ఞానముతోనూ తెలివితోనూ శక్తితో నింపండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా. 2 పాల ఆత్మ దయచేయండి ప్రభా. 2 పాల అభిషేకం దయచేయండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాబోతున్న దినాల్లో ఇంకా మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. గాడ్ బ్లెస్ యు.